కాశీ, ది సిటీ ఆఫ్ లైట్స్. ఈ వీడియోలో కాశీలో ముఖ్యంగా దర్శించుకోవాల్సిన టెంపుల్స్ ఏంటి, కాశీ విశ్వనాథ టెంపుల్ కంటే ముందు ఏ టెంపుల్ని దర్శించుకోవాలి, ఘాట్స్ అన్నింటిలో కల్లా మణికర్ణిక ఘాటికి ఎందుకంత ప్రాధాన్యం ఉంది, విశ్వనాథ్ మందిర్లో ఉండే జ్ఞానవాపి మస్జిద్ వివాదం ఏంటి, కాశీలో తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, మన సౌత్ ఇండియన్ స్టైల్లో కాశీలో ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, వీటన్నిటితో పాటు బెనారస్లో తప్పకుండా ట్రై చేయాల్సిన స్ట్రీట్ ఫుడ్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్గా మేము 7 మెంబర్స్ ఫ్రెండ్స్ తిరుపతి నుంచి ఉజ్జయిని, కాశీ, అయోధ్య, మథుర రౌండ్ ట్రిప్ అనమాట. ఉజ్జయిన్ మహాకాల్ భైరవ్ దర్శనం తర్వాత ఫైనలీ రీచ్డ్ కాశీ. ట్రైన్లో చాలా ఫన్నీ యాక్టివిటీస్ జరిగాయి, ఇవి నా నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. వారణాసి రైల్వే స్టేషన్ నుంచి మేము ముందుగా బుక్ చేసిన రూమ్స్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ బ్యాచులర్స్కే కాకుండా ఫ్యామిలీస్ కూడా రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కాశీలో మీరు ఏ టెంపుల్కి వెళ్ళాలనుకున్నా ఫస్ట్ నంది స్తూప్ సర్కిల్కి రావాల్సిందే. నంది ఫేసింగ్ ఉన్న సైడు కాలభైరవ మందిర్, బాబా విశ్వనాథ్ మందిర్ మరియు మణికర్ణిక ఘాట్ ఉంటాయి. ఫస్ట్ క్షేత్రపాలకుడు అయిన కాలభైరవుడి దర్శనం చేసుకున్న తర్వాతే బాబా విశ్వనాథ్ దర్శనం చేసుకోవాలి. ఇకపోతే నంది స్తూప్ నుంచి రైట్ సైడ్లో మనకి దశస్వమేధ ఘాట్ ఉంటుంది. ఇదే మెయిన్ ఘాట్. ఈవినింగ్ టైమ్స్లో హారతి ఇచ్చేది కూడా ఈ ఘాట్లోనే. కాశీలో మెయిన్ టెంపుల్స్ వచ్చేసి కాలభైరవ మందిర్, బాబా విశ్వనాథ్ మందిర్, అన్నపూర్ణ మందిర్, శక్తిపీఠమైన విశాలాక్షి మందిర్, వారాహి మందిర్ వచ్చేసి మార్నింగ్ 10 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ఇకపోతే బాబా విశ్వనాథ్ మందిర్లో మార్నింగ్ 4 AM to 5 PM వరకు స్పెషల్ దర్శనం ఉంటుంది. అలాగే ఈవినింగ్ టైంలో 5 PM to 6 PM వరకు మాత్రం స్పెషల్ దర్శనం ఉంటుంది. ఆ టైంలో మీరు తీసుకెళ్ళిన పూజా సామాగ్రి దేవునికి సమర్పించవచ్చు, మీరు దేవుణ్ణి తాకొచ్చు కూడా. మీరు కాశీ వెళ్తే తప్పకుండా స్పెషల్ టైమింగ్స్లో విజిట్ చేయండి, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. కాశీ విశ్వనాథ్ మందిర్కి చాలా దగ్గరలోనే జ్ఞానవాపి మస్జిద్ ఉంటుంది. 16th సెంచరీలో ఔరంగజేబ్ ఈ టెంపుల్ని కూల్చి అక్కడ మస్జిద్ కట్టారు. ఇంకా కొన్ని అవశేషాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. 18th సెంచరీలో జేమ్స్ ప్రిన్సెప్ అనే ఆర్టిస్ట్ వేసిన ఈ స్కెచ్లో మనకి ఈ విషయం ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. ప్రజెంట్ మనం వెళ్ళినప్పుడు కూడా జ్ఞానవాపి నంది ఎదురుగా ఉన్న మస్జిద్ కింద ఒక శివలింగాన్ని అలాగే కొన్ని అవశేషాలను మనం గమనించవచ్చు. ఇంతకుముందు అదే ప్లేస్లో ఉన్న ఒక ఫౌంటైన్లో ఉన్న స్టోన్ ఏదైతే ఉందో అది శివలింగం అని హిందూస్, కాదు ఫౌంటైన్ అని ముస్లిమ్స్ మధ్య ఒక కాంట్రవర్షియల్ డిబేట్ నడిచింది. ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నా ఇంకా ఎవరన్నా ఇక్కడ టెంపుల్ని కూల్చి మాస్క్ కట్టాలనేది బేస్లెస్ స్టేట్మెంట్. అంటే అరే ఇక్కడ బేస్మెంటే మాది, ఇంకా ఎక్కువ మాట్లాడితే గోడలు కూడా మావేరా అని చెప్పండి. ప్రస్తుతానికి ఇక్కడ సుప్రీంకోర్టు నమాజ్ చేయకూడదని స్టే ఇచ్చింది. మనం చాలాసార్లు ఈ మాట వినే ఉంటాము, కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అని. ఈ మణికర్ణిక ఘాట్ని చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. చావును కూడా ఒక వరంలా ఫీల్ అయ్యే ప్లేస్ ఇది. గాడిదకి వచ్చినట్టు ఇన్నేళ్ళు వచ్చాయి కానీ నేను ఎప్పుడు దహన సంస్కారం చూడలేదు. కానీ ఈరోజు ఎవరో ఊరు పేరు తెలియని వ్యక్తిని తీసుకొచ్చి కాలుస్తుంటే అలా చూస్తుండిపోయాను. చెప్పడానికి చాలా ఈజీ అయిన 4 సూత్రాలు ఉన్నాయి లైఫ్లో. ధర్మార్థ కామ మోక్షాలని. ధర్మంగా అర్థాన్ని సంపాదించు, ధర్మంగా డబ్బును సంపాదించి, కోరికలు ఏవైతే ఉంటాయో, డిజైర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసుకో. ఈ 3 స్టేజెస్ అయిపోయిన తర్వాత వచ్చేది మోక్షం. సింపుల్గా చెప్పాలంటే నీ కోరికలన్నీ తీరిన తర్వాత, ధర్మంగా తీరిన తర్వాత హ్యాపీగా చచ్చిపో. మొత్తం కాశీలో 84 ఘాట్స్ ఉన్నాయి. ఈ ఘాట్స్ అన్ని తిరగాలంటే చాలా కష్టం కాబట్టి మేమైతే బోట్ తీసుకొని బయలుదేరాం. నార్మల్గా మీరు ఏ బోట్ తీసుకున్నా 64 ఘాట్స్ మాత్రమే తిప్పుతారు. సో మేము మొత్తం 88 ఘాట్స్ తిరగాలని 88 ఘాట్స్కి మాట్లాడుకొని దశస్వమేధ నుంచి బయలుదేరాం. బోట్లో వెళ్తూ ఒక్కొక్క ఘాట్ గురించి తెలుసుకుంటూ వెళ్దాం. ఘాట్స్ అన్నింటిలో కల్లా మోస్ట్ సీనిక్ అండ్ బ్యూటిఫుల్గా ఉండే ఘాట్ ఏదైతే ఉందో అది లలిత ఘాట్ అనమాట. ఈవినింగ్ టైంలో ఇక్కడ లైట్ ప్రొజెక్షన్ అనేది ఉంటుంది, అది తప్పకుండా మిస్ అవుతుంది. ఇకపోతే మణికర్ణిక ఘాటికి ఆ పేరు ఎలా వచ్చిందంటే అక్కడ విష్ణుమూర్తి శివపార్వతుల కోసం ఒక కోనేరుని తవ్వుతాడు అనమాట. దాంట్లో పార్వతీదేవి స్నానం చేసేటప్పుడు ఆమె యొక్క చెవికుండే మణి ఏదైతే ఉందో అక్కడ పడుతుంది అనమాట. దాన్ని మణికర్ణిక అంటారు. అందుకే ఆ ప్లేస్ ని మణికర్ణిక కుండని, ఆ ఘాట్ ని మణికర్ణిక ఘాట్ అని పిలుస్తారు. ఇంకా అక్కడ రత్నేశ్వర్ టెంపుల్ అనే ఒక బ్యూటిఫుల్ టెంపుల్ ఉంటుంది. గంగా నదిలో వచ్చిన ఫ్లడ్స్ వల్ల ఈ టెంపుల్ అనేది 9 degrees బెండ్ అయి ఉంటుంది. మనం వరల్డ్ ఫేమస్ గా చెప్పుకునే ప్యారిస్ పిసా టవర్ ఏదైతే ఉందో అది 4 degrees బెండ్ అయి ఉంటుంది. ఈ టెంపుల్ 9 degrees బెండ్ అయి ఉంటుంది. ఇంకా స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది కొంచెం మనం మెయింటైన్ చేసి నీట్ గా పెట్టుకుంటే మంచి టూరిజం డెవలప్ అవుతుంది. ఇంకా అలా ప్రశాంతంగా నిర్మలంగా పారే గంగా నదితో పాటు ఘాట్స్ అన్నిటిని చూసుకుంటూ బాలాజీ ఘాట్, గంగా మహల్ ఘాట్,
ఫైనల్గా ఫస్ట్ ఘాట్ అయిన నమో ఘాట్ని రీచ్ అయ్యాం. మొత్తం ఉండే 88 ఘాట్స్లో ఇదే ఫస్ట్ ఘాట్. ఇక నమో ఘాట్ నుంచి రిటర్న్ అయ్యి గంగా నదికి అవతల సైడ్లో ఉండే ఒడ్డున కాసేపు బ్రేక్ తీసుకున్నాం. ఈ ఎడారిలో మాకు అరేబియన్ వంటలు దొరక్క మా సాహసవీరులు దేశీ వంటలు వేసుకొని బయలుదేరారు. మనం ఇచ్చే నాణాలకి వాడి దగ్గర చిల్లలేదన్నాడు. సరే కదా అని ఒక ఫోటో తీసుకొని ఆ నాణం ఇచ్చేసి టేక్ అనేసి వచ్చేసాం. ఇంకా అక్కడ కొన్ని కళాఖండాలని చిత్రీకరించాం. అది దగ్గరలోనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఇదంతా ఒక పక్కన పెట్టేస్తే మిగిలిన సగం ఘాట్స్ అన్నింటినీ చూసుకుంటూ మళ్ళీ బయలుదేరాం. ఇక్కడ ముఖ్యంగా చూడాల్సిన ఘాట్స్లో కేదార్ బాబా ఘాట్ ఒకటి. అలా అన్ని ఘాట్స్ చూసుకుంటూ వెళ్తుంటే జెట్సింగ్ ఘాట్ అనేది చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇంకొక మెయిన్ ఘాట్ వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్. ఈ ఘాట్ కూడా మణికర్ణిక ఘాట్ లాగా శవాల్ని కాలుస్తుంటారు. హరిశ్చంద్ర కథలో హరిశ్చంద్రుడు ధర్మ సంకటం వల్ల విశ్వామిత్రుడికి అప్పుపడి అప్పు తీర్చడం కోసం తనని తాను ఒక కాటి కాపరికి అమ్ముడు పోతాడు అనమాట. హరిశ్చంద్రుడు అయోధ్యకు చెందిన ఒక మహారాజు. ఇక్కడ ఒక సింపుల్ ఎకనామికల్ అండ్ లాజికల్ థింగ్ గమనిస్తే అయోధ్య నుంచి ఆయన్ని తీసుకొచ్చి వారణాసిలో అమ్ముతారన్నమాట. అంటే ఏన్షియన్ టైం నుంచి కూడా వారణాసి అనేది ట్రేడింగ్ కి సెంటర్ గా ఉండేది. ఈ ఏన్షియన్ కట్టడాలన్నింటినీ చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపించచ్చు. కొందరికి స్పిరిచువల్ గా, కొందరికి డివోషనల్ గా అనిపించవచ్చు. వీటన్నిటితో పాటు ఇవి ఇండియన్ సివిలైజేషన్ కి చిహ్నాలు. ఇలా బ్యూటిఫుల్ అయిన ఘాట్స్ అన్నిటినీ చూసుకుంటూ ఫైనల్ గా అస్సి ఘాట్కి అయితే వచ్చాము. వారణాసి అనే పేరు ఎలా వచ్చిందంటే వరుణ అండ్ అస్సి అనే 2 నదులు కలిసే ప్రాంతంలో ఈ నగరం అనేది ఉంటుంది కాబట్టి ఈ నగరాన్ని వారణాసి అని పిలుస్తారు. ఇకపోతే ఫైనల్గా మా బోటింగ్ అనేది కంప్లీట్ చేసుకొని మేము తెచ్చుకున్న వాటర్ క్యాన్స్లో గంగాజలం ఫిల్ చేసుకొని వచ్చేసాం. సరే, ఇవన్నీ ప్లేసెస్ తిరగమన్నావు, చూడమన్నావు, బాగుంది. ఇవన్నీ తిరిగిన తర్వాత ఆకలేస్తుంది కదా. ఎలాగో వీళ్ళు బయట ఆవాల నూనెతో వండే ఫుడ్ మనం తినలేం కాబట్టి మన సౌత్ ఇండియన్ స్టైల్లో ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో చెప్తా వినండి. ఫుడ్ అంటే ఇలాంటి ఫుడ్ కాదండి. కాశీ అన్నపూర్ణేశ్వరి అన్నప్రసాదం. కాశీ విశ్వనాథ్ మందిర్ నుంచి కొద్దిగా ముందుకు రాగానే కెనరా బ్యాంక్ ఏటీఎం సంద ఒకటి ఉంటుంది. అక్కడన్నా తినొచ్చు. లేదంటే కాశీ అన్నపూర్ణేశ్వరి టెంపుల్లో సైడ్లో ఉండే ఎగ్జిట్లోంచి బయటికి వస్తే అక్కడే ఇంకొక అన్నదాన సెంటర్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు తినొచ్చు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 times ఇక్కడ ఫుడ్ పెడతారు. ఇక మీకు రూట్లో ఏమైనా డౌట్ ఉంటే అక్కడ లోకల్గా ఉండే వాళ్ళని అడగండి. గూగుల్ మ్యాప్స్ అంతగా ఫాలో అవ్వద్దండి. అన్నం ఎక్కడున్నా తింటాము. ఇంత దూరం కాశీ వచ్చాము. డిఫరెంట్గా కాశీ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఇది. ఫస్ట్ వచ్చేసి కాశీ చాట్ బందర్. రీసెంట్గా ముఖేష్ అంబానీ వైఫ్ అయిన నీతా అంబానీ కూడా ఇక్కడ వచ్చి తిన్నారనమాట. టేస్ట్ అయితే వావ్ అనేలాగే ఉండదు, కానీ బాగానే ఉంటుంది. సెకండ్ వచ్చేసి బనారస్ పాన్. మాలో కొంతమంది సిల్వర్ పాన్ తిన్నాము, కొంతమంది నార్మల్ పాన్ తిన్నాము. మాలో మేము కొట్టుకొని తెచ్చామన్నమాట. అది బాగుందంటే అది బాగుందని. మీరు 2 తిని కమెంట్ చేయండి ఏది బాగుందో. ఈ దెబ్బతో తేలిపోవాలంతే. ఇంకా బనారస్లో మలాయో అనే ఒక మిల్క్తో తయారు చేసే స్వీట్ బాగుంటుందన్నమాట. అది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక ఊరు పేరు తెలియని చాలా రకాలైన ఫుడ్స్ని మేమైతే తినేసామన్నమాట. వాటన్నిటికీ పొద్దునే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ తిండి వల్ల పక్కన పెడితే కాశీ అనేది ఒక ప్రశాంతమైన జర్నీ. అలా జస్ట్ కామ్గా ప్రశాంతంగా ఘాట్లో కూర్చుంటే నీ మనసు వెతికే ఎన్నో ప్రశ్నలకి నువ్వు సమాధానం తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు ఇలా ఆలోచించినప్పుడు అరే నిజమే కదా అనిపిస్తుంది. మనం బయట కనిపించే ఎన్నో విషయాల్లో దేవుణ్ణి చూస్తాం. ఎలాగైతే గంగా నది, రావి చెట్టు, నాగుపాము, అలాగే నిర్మలమైన మన మనస్సులో కూడా మనం దేవుణ్ణి చూడొచ్చు. మేబీ ఈ సాధువులంతా అదే చేస్తున్నారేమో.